ఈ వారం థియేటర్స్ లోకి శివరాత్రి కానుకగా విడుదలకి వచ్చిన చిత్రాల్లో మజాకా కూడా ఒకటి. దర్శకుడు త్రినాథరావు నక్కిన పీపుల్ స్టార్ సందీప్ కిషన్ కలయికలో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. కథ వైజాగ్కి చెందిన కృష్ణ, సందీప్ కిషన్ అలాగే తన నాన్న వెంకటరమణ, రావు రమేష్ లు సింపుల్ లైఫ్ ని లీడ్ చేస్తారు. కానీ ఈ క్రమంలో కృష్ణకి పెళ్లి చెయ్యాలి అంటే వారి ఇంట్లో కనీసం ఒక్క ఆడ మనిషి కూడా లేదని, ఆ సంబంధాలు అన్నీ వచ్చినట్టే వచ్చి ఆగిపోతాయి. దీనితో వెంకటరమణ ఇందుకు పరిష్కారంగా తాను పెళ్లి చేసుకుని అప్పుడు తన కొడుక్కి పెళ్లి చెయ్యాలి అనుకుంటాడు. ఈ క్రమంలో కృష్ణకి మీరా, రీతూ వర్మ, వెంకటరమణకి యశోద, అంశు సాగర్ లు పరిచయం అవుతారు. మరి వీరి పరిచయం తర్వాత వీరి లైఫ్లు ఎలా టర్న్ అయ్యాయి? వీరి పెళ్లిళ్లు జరగాలి అంటే మీరా, యశోదలని ఎందుకు కలపాల్సి వస్తుంది? ఈ క్రమంలో బిజినెస్ మెన్ భార్గవ్ వర్మ, మురళీ శర్మ, కృష్ణ, వెంకటరమణలకి పెట్టిన కండిషన్ ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాలి. ప్లస్ పాయింట్స్: దర్శకుడు త్రినాథరావు నక్కిన అన్ని సినిమాల్లో కథ ఎలా ఉన్నా కూడా తన కథనం మంచి హిలేరియస్గా సాగుతుంది. అదే తనకి పట్టు కాగా ఇదే మూమెంట్ మజాకాలో కూడా చాలా మేరకు ప్లస్ అని చెప్పవచ్చు. ఫస్టాఫ్ లో పలు కామెడీ సీన్స్ అయితే ఓ రేంజ్లో వర్కౌట్ అవుతాయి. మెయిన్గా సందీప్ కిషన్, రావు రమేష్ల నడుమ కొన్ని సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. వీరిద్దరిపై కూడా ఇంట్రెస్టింగ్ ఎంట్రీ కామెడీ సీన్ నుంచే మంచి ఫన్ నరేషన్ కొనసాగుతుంది. ఇలా ఫస్టాఫ్ అయ్యే వరకు కొన్ని ఎపిసోడ్స్ మంచి హిలేరియస్గా వర్కౌట్ అవుతాయి. అలాగే కొన్ని ట్విస్ట్లు, ఎమోషన్స్ బాగున్నాయి. ఇక మెయిన్ లీడ్ 4 నటీనటులు సినిమాలో మరో మేజర్ పలు అని చెప్పవచ్చు. సందీప్ కిషన్ తన మార్క్ లుక్స్ అండ్ కామెడీ టైమింగ్తో ఆకట్టుకుంటే రావు రమేష్ మాత్రం ఇంకా హైలైట్ అని చెప్పవచ్చు. తండ్రి ఏజ్లో తన కొడుక్కి పెళ్లి చేసేందుకు తాను లవర్ బాయ్లా మారడం, ఆ డ్రెస్సింగ్ అలాగే ఇంకా అంశు సాగర్తో పలు సీన్స్లో వారి కెమిస్ట్రీ ఇంప్రెస్ చేస్తుంది. ఇక హీరోయిన్ రీతూ వర్మ డీసెంట్ లుక్స్లో సందీప్ కిషన్తో మంచి కెమిస్ట్రీ కనబరిచింది. అలాగే వీరి నడుమ ఓ ఫోక్ సాంగ్ కూడా బాగుంది. అలాగే చాలా కాలం తర్వాత కనిపించిన అంశు సాగర్ డీసెంట్ లుక్స్లో కనిపించారు. రావు రమేష్తో కొన్ని ఫన్ సీన్స్ తనపై బాగున్నాయి. ఇక వీరితో పాటుగా మురళీ శర్మ రోల్ సినిమాలో బాగుంది. దానిని అంతే పర్ఫెక్ట్గా తాను కూడా ఎండ్ చేశారు. ఇంకా వీరితో పాటుగా హైపర్ ఆది, శ్రీనివాస్ రెడ్డిలు మంచి కామెడీ టైమింగ్తో నవ్విస్తారు. ఇంకా సినిమాలో కొన్ని కామెడీ ఎపిసోడ్స్ మాత్రం నవ్విస్తాయి. మైనస్ పాయింట్స్: ఈ సినిమాలో బలమైన కథ లేకపోయినప్పటికీ ఓకే అనిపించే ఫస్టాఫ్ తర్వాత సెకండాఫ్లో మరింత ఫన్ ఉంటుంది అనే ప్రామిస్ ని మేకర్స్ చేసే రేంజ్లో ఇంటర్వెల్ ఇస్తారు. కానీ ఆ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ని సెకండాఫ్లో ఆశించిన ఆడియన్స్ కి మజాకా అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోయింది అని చెప్పక తప్పదు. సెకండాఫ్ కథనం చాలా వరకు బోర్గా సాగుతుంది. ఇంకా చాలా సీన్స్ అసలు వర్కౌట్ కాలేదు. కొన్ని కామెడీ సీన్స్ కూడా చాలా ఫోర్స్డ్గా కనిపిస్తాయి, నవ్వు తెప్పించవు. ఇక వీటితో పాటుగా రావు రమేష్, అంశు సాగర్ నడుమ కొన్ని సీన్స్ మరీ ఓవర్గా చూసే ఆడియన్స్కి ఎబ్బెట్టుగా అనిపించవచ్చు. అలాగే చాలా సీన్స్ ఆల్రెడీ ఎక్కడో చూసామే అన్న రేంజ్లో కూడా అనిపించవు. ఇలా సెకండాఫ్ అంతా ఒక రకమైన మిక్స్డ్ మిక్చర్ పొట్లంలా అనిపిస్తుంది. దీనితో ఒక ప్రామిసింగ్ ఫస్టాఫ్ తర్వాత సెకండాఫ్ అంత ఎంటర్టైనింగ్గా అనిపించదు. అలాగే అంశు సాగర్ రోల్ అసహజంగా కనిపిస్తుంది. తెలుగులో చాలా డైలాగ్స్ ఆమెపై నాచురల్గా అనిపించవు. వినిపిస్తున్న డైలాగ్స్కి పలుకుతున్న మాటకి పొంతన ఉండదు. సాంకేతిక వర్గం: ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి. మేకర్స్ సినిమా అవసరానికి మేర మంచి ఖర్చు చేశారు. టెక్నికల్ టీంలో లియోన్ జేమ్స్ మ్యూజిక్ పర్వాలేదు. కొన్ని పాటలు ఓకే కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని సీన్స్లో బాగోలేదు.